తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118 మార్కు దాటాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడడంతో పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను మరి కాసేపట్లో కలవనున్నారు విజయ్. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అనంతరం లోక్ భవన్ కు వెళ్లనున్నారు దళపతి. Animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118 మార్కు దాటాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడడంతో పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను మరి కాసేపట్లో కలవనున్నారు విజయ్. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అనంతరం లోక్ భవన్ కు వెళ్లనున్నారు దళపతి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది కదా, దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ దీనికి సంబంధించి తమిళనాడులో ఎన్నికలకు విజయ్ టీవీకే సంచలన విజయాన్ని అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. హంగు అసెంబ్లీ ఏర్పడినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ టీవీకే పార్టీ ఈ రోజు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. 234 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ మార్కు 118 ఉండగా టీవీకేకు 108 స్థానాలు గెలిచినటువంటి సిచ్యువేషన్. మెజారిటీకి 10 సీట్లు తక్కువగా టీవీకే పార్టీ నిలిచడంతో ఇటు డిఎంకే కూటమి 73 సీట్లు, ఎన్డీఏ కూటమి 53 సీట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇతరులు 1 సీటు కూడా గెలవలేదు. దీంతో మరి డిఎంకే వైపుగా మొగ్గు చూపుతారా లేకపోతే ఎన్డీఏ కూటమి వైపు టీవీకే పార్టీ విజయ్ అధినేత మొగ్గు చూపుతారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. దీనికి 3 ప్రధాన అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. డిఎంకే కూటమిలోని
చిన్న పార్టీలను చీల్చుకొని టీవీకే తన వైపు తిప్పుకోవడం దిశగా అడుగులు వేస్తుందా, లేదంటే కాంగ్రెస్ కు 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ అలాగే సిపిఎం మద్దతు తీసుకొని ముందుకు వెళ్తున్నా, లేదంటే విజయ్ మెజారిటీ దగ్గర కోసం ఇటు ఏఐడిఎంకే కూటమిలో ఉన్నటువంటి వారిని, ఎన్డీఏ కూటమిలో ఉన్న వారిని ముందుగా వారితో చర్చలు జరిపి ముందుకు వెళ్తాడు దానిపైన మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. మొత్తంగా టీవీకేకు టీఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కూడా ఆలోచనలు ఉన్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మరి టీవీకే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది విజయ్ అనే దానిపైన స్పష్టత రావుతుంది. సంఖ్యాపరంగా సాధ్యమైనటువంటి విషయాలను ప్రస్తుతం ఇంకా సమాలోచనలు టీవీకే విజయ్ అధినేత చేసినట్టుగా తెలుస్తుంది. బీజేపీతో చర్చలు జరిపే దిశగా టీవీకే ముందుకు వెళ్తుందా ఎన్డీఏ కూటమితో, లేదా అనే దానిపైన అయితే స్పష్టత ఇంకా ఇప్పటికీ లేదు. ఇప్పటికీ ప్రస్తుతం మాత్రం గవర్నర్ తో సమయాన్ని టీవీకే అధినేత విజయ్ కోరడం జరిగింది. ఇంకా గడువు కోరినట్టు తెలుస్తోంది కదా. రైట్ సురేష్, థ్యాంక్ యూ.